మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, దీనినే మనం స్కంద షష్ఠి అని లేదా సుబ్బారాయుడు షష్ఠి అని కూడా చాలా భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటూ ఉంటాం. ఈ రోజున ఎవరైతే ఆ సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్రుణ్ణి మనస్ఫూర్తిగా పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. అయితే దైవానుగ్రహం పొందడానికి మనం చేసే పూజ ఎంత ముఖ్యమో ఆ పూజ సమయంలో మనం పాటించే నియమాలు, మనం ధరించే వస్త్రాలు కూడా అంతే ముఖ్యం అని మన పెద్దలు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, వద్దన్న కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. దీర్ఘ సుమంగళి యోగం కలిగి భర్త సంపాదన కూడా పెరుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఈ రోజున ఏ రంగు బట్టలు వేసుకోవాలి, దానివల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటి? స్త్రీలు గనుక ఈ ఒక్క రంగు చీర కట్టుకుంటే వారి జీవితంలో ఎప్పుడూ చూడనంత డబ్బు ఎలా వస్తుంది, భర్తకు ఆరోగ్యాలు సంపద ఎలా పెరుగుతాయి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. సాధారణంగా మనం ఏదైనా పండుగ వస్తే కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటాం, లేదా ఉతికిన మంచి బట్టలు కట్టుకుంటూ ఉంటాం. కానీ రంగుల విషయంలో పెద్దగా పట్టించుకోము. కానీ శాస్త్రం ప్రకారం ఒక్కో దైవానికి ఒక్కో రంగు అంటే మహాప్రీతి ఉంటుంది. ఆ దైవానికి ఇష్టమైన రంగును మనం ధరించి వారిని పూజించడం వల్ల మనం కోరుకున్న కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అగ్నిస్వరూపుడు, శక్తికి అధిపతి. అలాగే నాగదేవతలకు కూడా కొన్ని ప్రత్యేకమైన రంగులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ప్రత్యేకమైన రంగుల్లో ఉండే వస్త్రాలు ధరించి పూజలు చేసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు ఈ రోజున మర్చిపోకుండా ఎర్రటి రంగు చీరను కానీ లేదా గులాబీ రంగు చీరను కానీ, అదే కుదరకపోతే పచ్చటి రంగు చీరను కానీ కట్టుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ 3 రంగులు ఈ పర్వదినాన అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు. ఎరుపు రంగు అనేది శక్తికి, మంగళకరమైన జీవితానికి ప్రతీక. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలంటే ఎరుపు రంగు వస్త్రధారణ చాలా ముఖ్యం. అలాగే పచ్చరంగు, గులాబీ రంగు ప్రేమకు, ఆకర్షణకు, లక్ష్మీ కటాక్షానికి నిదర్శనం. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే ఈ ఎరుపు, పింకు లేదా పచ్చని రంగు చీర కట్టుకుని నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులకు గాజులు వేసుకొని నిండు సుమంగలిగా తయారై ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి కానీ లేదా దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు కానీ వెళ్ళాలి. మీరు ఇలా ఈ రంగు చీరలో వెళ్తూ ఉంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచి వెళ్తున్నట్టుగా ఉంటుంది. పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నాగదేవతలకు పాలు పోసి చిటికెడు పసుపు కుంకుమ పుట్ట మీద చల్లి నమస్కారం చేసుకోవాలి. మీరు ఎర్రటి చీర లేదా పచ్చటి చీర కట్టుకుని పుట్టలో పాలు పోస్తున్నప్పుడు మీ మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. స్వామి, నా కుటుంబం చల్లగా ఉండాలి, నా భర్తకు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు రావాలి, మాకు ఉన్న అప్పుల బాధలు తీరిపోయి వద్దన్న కోట్లు వచ్చేలాగా మా తలరాతను మార్చు అని వేడుకోండి. ఈ రంగు వస్త్రాలు ధరించి చేసే పూజ వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే మీరు కోరుకున్న దానిని మీ వైపుకు తిప్పుకునే శక్తి మీకు వస్తుంది. ముఖ్యంగా నాగదోషాలు, కుజదోషాలు ఉన్నవారికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటే వారు ఖచ్చితంగా ఈరోజు ఎర్రటి వస్త్రాలు ధరించి పుట్టలో పాలు పోస్తే అతి త్వరలోనే వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని దంపతులు కూడా ఈ రంగు బట్టలు వేసుకుని నాగపూజ చేస్తే వంశ అభివృద్ధి కలుగుతుంది. సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఆయనకు ఎటువంటి గండాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. భర్త చేసే పనుల్లో విజయం చేకూరుతుంది. అప్పులు ఎక్కువగా ఉన్నవారు, ధన సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు నలుపు రంగు లేదా డల్గా ఉండే రంగులు కాకుండా మంచి కాంతివంతమైన ఎరుపు, పింకు లేదా పచ్చరంగు చీరలు కట్టుకొని చూడండి. మీలో ఒక కొత్త ఉత్సాహము వస్తుంది. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీనే ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇది కేవలం ఆడవారికి మాత్రమే కాదు, మగవారు కూడా ఈ నియమాన్ని పాటిస్తే చాలా మంచిది. మగవారు సాధారణంగా ప్యాంట్లు, షర్ట్లు వేసుకుంటూ ఉంటారు. ఈ రోజున మగవారు కూడా ఎరుపు రంగు లేదా పింక్ కలర్ షర్టు వేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా కనీసం ఒక ఎర్రటి
కండువా అయిన మెడలో వేసుకోండి. ఇలా చేయటం వల్ల మగవారికి ఉన్న వృత్తిపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆఫీసుల్లో ప్రమోషన్లు రావటము, వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలు రావటం వంటివి జరుగుతాయి. అలాగే ఇంట్లో ఉండే పడుచు పిల్లలు, పెళ్లిగాని అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. చిన్నపిల్లలకు కూడా ఎర్రటి లంగా, ఓనీలు లేదా ఎర్రటి బట్టలు వేసి దేవుడి దగ్గరకు తీసుకువెళ్ళండి. చిన్నపిల్లలను బాలసుబ్రహ్మణ్యుడి స్వరూపంగా భావిస్తారు కాబట్టి వారికి ఇష్టమైన రంగులు వేయటం వల్ల స్వామి అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉంటుంది. వారికి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, మొండితనం తగ్గుతుంది. అలాగే ఇంట్లో ఉండే వృద్ధులు, ముసలివారు కూడా తమకు తోచిన విధంగా ఈ రంగు బట్టలు ధరించటం మంచిది. ఒకవేళ పూర్తి బట్టలు ఈ రంగులో లేకపోయినా కనీసం మీరు ధరించే దుస్తుల్లో ఎక్కడో ఒక దగ్గర ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా గులాబీ రంగు ఉండేలాగా చూసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్త్రీలు, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజును అస్సలు వృధా చేసుకోకండి. ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గొప్ప అవకాశం. ఉదయాన్నే లేవండి, శుభ్రంగా స్నానం చేయండి. మీ దగ్గర ఉన్న వాటిల్లో మంచి ఎర్రటి లేదా పచ్చటి లేదా పింక్ కలర్ చీరను ఎంచుకోండి. అది పట్టు చీర అయినా కాటన్ చీర అయినా పర్వాలేదు. రంగు ముఖ్యం, మీ మనసు ముఖ్యం. ఆ చీర కట్టుకొని లక్ష్మీ కళ ఉట్టిపడేలా తయారై ఆ సుబ్బారాయుణ్ణి వేడుకోండి. పుట్టలో పాలు పోసి మీ మనసులోని కోరికను చెప్పుకోండి. ఖచ్చితంగా ఆ నాగదేవతలు కరుణిస్తారు. మీ భర్తకు ఆయుర ఆరోగ్యాలను, మీకు ఐశ్వర్యాన్ని, మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారు. డబ్బుకు లోటు అనేదే లేకుండా సకల సౌభాగ్యాలతో మీరు తులతూగుతూ ఉంటారు. వద్దన్న కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంటే అంతటి అదృష్టం మీ తలుపు తడుతుందని అర్థం. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఈ విషయం మీ ఒక్కరికే కాకుండా మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా తెలియజేయండి. తద్వారా వారు కూడా ఈ రోజున సరైన రంగు దుస్తులు ధరించి స్వామి కృపకు పాత్రులవుతారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయాన్నే సుబ్రహ్మణ్య ముహూర్త కాలంలో నిద్రలేస్తే చాలా మంచిది. అలా ఉదయం త్వరగా నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా క్లీన్ చేసుకొని ఇంటి ముందు మంచి ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లుకోండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ లేదా ముందు రోజు కానీ బకెట్ నీళ్లు, కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని ఆ రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయండి. అలా చేస్తే ఇంట్లోని చెడు, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, బంధువుల ఏడుపులు అన్నీ తొలగిపోతాయి. కనుక ఇంటిని శుభ్రం చేయటం మర్చిపోవద్దు. ఇలా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంటిలో గంగాజలాన్ని కానీ పసుపు నీటిని చల్లి శుద్ధి చేసుకోండి. ఈ ప్రక్రియను ముందు రోజు చేసుకోవచ్చు లేదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు పూజ చేయడానికి ముందు తప్పనిసరిగా ఇంటి గడపకు పసుపు కుంకుమ రాసుకోవాలి. అలా రాయటం వలన లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది. ఈరోజు తులసమ్మకు నీళ్లు పోసి తులసమ్మను కూడా పూజించటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి పూజను ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదా పుట్ట వద్దకు వెళ్ళి అయినా చేసుకోవచ్చు. ఇంటి వద్ద చేసేవారైతే సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటోను ఎర్రటి పూలతో అలంకరించుకొని ఎర్రటి అక్షింతలతో పూజ చేసుకోవాలి. చిమ్మిలిని నివేదన చేయాలి. ఇంట్లో పూజ చేసుకున్నా లేదా పుట్ట వద్ద పూజ చేసుకున్నా ఉదయం 8 లోపు చేసేసుకోవాలి. ఇక ఇలా పూజలన్నీ పూర్తయ్యాక ఇంట్లో ఆడవాళ్ళు ఏదో ఒక కూరను వండేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ఒక్కటి వండకుండా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ కూరలు మనకు ఆరోగ్యాన్నే కాదు గ్రహస్థితుల్లో మార్పులను కూడా ఇస్తాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కొన్ని కూరలు అస్సలు తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పవిత్రమైన రోజున ముఖ్యంగా పాములను పోలి ఉండే కూరలను పొరపాటున కూడా తినకూడదు. కాబట్టి ఈరోజు పొట్లకాయ కూరను వండకూడదు, తినకూడదు. పొట్లకాయ అనేది పామును పోలి ఉంటుంది, పాములాగా పొడుగ్గా ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పొట్లకాయను తినకూడదని కొన్ని శాస్త్రాల్లో రాసిపెట్టారు. ఈరోజు పొట్లకాయను ఏ రూపంలో తిన్నా సర్పదోషాలు, నాగదోషాలు ఏర్పడతాయి. సంవత్సరాల తరబడి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొట్లకాయను కొని ఇంటికి తేయకూడదు, వండకూడదు, తినకూడదు. పొట్లకాయ కూర, పొట్లకాయ బజ్జీ, పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ పప్పు అన్ని రకాలుగా వండుతూ ఉంటారు. నార్మల్ డేస్లో పొట్లకాయను తింటే మంచిదే, కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం పొట్లకాయను తినకూడదు. కనుక ఇంటా బయట ఎక్కడా కూడా ఈరోజు పొట్లకాయను తినవద్దు. అలాగే ఈరోజు ములక్కాడను కూడా తినకూడదు. ఎందుకంటే ములక్కాడలు కూడా పాములాగా బారుగా మెలికలు తిరిగి ఉంటాయి. కొన్ని గ్రహాలకు కూడా ములక్కాయ అనేది అంకితం చేయబడుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ములక్కాయను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ములక్కాడ కూరను కానీ, ములక్కాడ పచ్చడిని కానీ లేదా పప్పు చారులో
సాంబార్లో ములక్కాడను వేసుకొని కానీ తినకూడదు, వండకూడదు. కనుక ఈరోజు ములక్కాడను ఇంటికి తెచ్చుకోవద్దు, వండవద్దు, తినవద్దు. అలాగే ఈరోజు అలసందలను, గోరు చిక్కుడుకాయలను, గింజ చిక్కుడుకాయలను కూడా తినకూడదు. ఎందుకంటే ఇవి పాములకు ప్రతిరూపాలు. ఈరోజు మనం పుట్టకు పూజ చేస్తున్నాం గనుక పాములకు ప్రతిరూపాలైన ఈ కూరలను ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. ఈ మూడు కూడా చిక్కుడు జాతికి చెందినవే. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. చాలామంది వీటిని వెయిట్ లాస్ కోసం కూడా తింటూ ఉంటారు. తేలికగా అరిగే ఆహార పదార్థాలు ఇవి. కానీ ఈ చిక్కుడు కూరలను ఈరోజు తింటే మాత్రం సర్పదోషాలు చుట్టుకుంటాయి. విడి రోజుల్లో ఈ కూరలు తింటే చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం వీటిని కూర రూపంలో, పచ్చళ్ళ రూపంలో, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అలాగే ఈరోజు బారుగా ఉండే సొరకాయను కూడా తినరాదు. సొరకాయను కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. గ్రహదోషాలు చుట్టుకుంటాయి. అలాగే ఈరోజు పుట్టగొడుగులను కూడా అస్సలు తినకూడదు. ఎందుకంటే పుట్టగొడుగులు అంటే పుట్టల మీద పుడతాయి. అలాంటి పుట్టగొడుగులను పుట్టకు పూజ చేసే రోజు తినటం మహాపాపం. ఇంకా వివరంగా చెప్పాలంటే మనం గోవుకు పూజ చేసి ఆ తర్వాత ఆ గోవును కోసుకు తింటే ఎంత పాపం తగులుతుందో అంత పాపం ఈరోజు పుట్టగొడుగులను తింటే తగులుతుంది. కనుక ఈరోజు అస్సలు పుట్టగొడుగుల జోలికి వెళ్ళవద్దు, కొనవద్దు, తినవద్దు. కూరగాయల్లో పొట్లకాయ, ములక్కాడ, చిక్కుడుకాయలు, సొరకాయ, పుట్టగొడుగులు ఇవేమీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తినకూడదు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసము, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ ఈరోజు తినకూడదు. కొంతమంది మేము ఉదయం కదా పూజ చేసింది, మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నా పర్వాలేదులే అనుకుని నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మీరు పూజ ఉదయాన్నే చేసినా సరే ఈరోజు ఏ సమయంలోనూ నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే మీ పూజ బూడిదలో పోసిన పన్నీరులాగా వృధా అయిపోతుంది. కాబట్టి ఈరోజు అస్సలు నాన్ వెజ్ను తినవద్దు. కనుక అందరూ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పనిసరిగా ఈ కూరలు తినకుండా జాగ్రత్త పడండి. ఈరోజు పాములను కొట్టడం, చంపటం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరి ఒకటి ఉండదు. కాబట్టి ఈరోజు పాములను హింసించవద్దు. అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవ్వరితో గొడవలు పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలామంది పుట్టల్లో గుడ్లు వేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఇది మంచి విషయం కాదు. మన శాస్త్రాలలో ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో గుడ్లు వేయమని చెప్పలేదు. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో గుడ్లు వేయకుండా ఉంటేనే చాలా మంచిదని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, పాములు సరీసృపాలు కనుక పాములు పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కేస్తాయి, మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మనిషి కంటికి కనిపించవు. అంటే మానవ కదలికలను లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్దీ పాలు పోసేయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జుట్టు కత్తిరించకూడదు, షేవింగ్ చేసుకోకూడదు, గోర్లు కూడా కత్తిరించకూడదు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ తప్పులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. కనుక పొరపాటున కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామికి 6 తలలు 12 చేతులు ఉంటాయని, ఆయన మహాజ్ఞాని అని, ఆయన్ను పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని పురాణవచనం. వల్లి దేవుడిని పూజిస్తే కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుందని, దేవసేన దేవుణ్ణి పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి రోజు పూజించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని మన వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఉతికిన వస్త్రాలను ధరించాలి. ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. పూజ చేసేవారు ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. లేవు అనుకుంటే మీ ఇంట్లో మీకు అందుబాటులో ఏ వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలను ధరించండి. పూజ కోసం పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు పూజలో ఎరుపు రంగు పుష్పాలు, ఎరుపు అక్షింతలు, ఎరుపు గంధం లేనివారు మామూలు గంధం,
ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు ప్రీతి కాబట్టి ఈ రంగు వాడే ప్రయత్నం చేయండి. లేకపోతే కుదిరినప్పుడు లేదా మీరు మామూలుగా ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. ఈరోజు పానకం, చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు, తమలపాకు, ఇతర పళ్ళు, కొబ్బరికాయ వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మనం పూజ చేసే సమయంలో కేవలం సుబ్రహ్మణ్య స్వామి అని అనకూడదు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. పటం కూడా ముగ్గురు కలిసి ఉన్న ఫోటోనే తీసుకోవాలి. ఈ పూజ కోసం వేరే ఆసనాన్ని ఏర్పాటు చేసి పటాన్ని పెట్టుకోవచ్చు. లేకపోతే పూజా మందిరంలోనే డైరెక్ట్గా చేసుకోవచ్చు. పూజ కోసం చక్కగా ఆసనం ఏర్పాటు చేసుకొని దానిపై అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఆసనంపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోవాలి. ఈ ఫోటో లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. అది కూడా లేనివారు శివపార్వతుల ఫోటోను లేదా శివపార్వతుల కుటుంబం ఫోటోను పెట్టుకోవచ్చు. చక్కగా ఎరుపు లేదా మీ దగ్గర ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఏకబత్తితో దీపాన్ని వెలిగించి గంధం, కుంకుమ, పూలతో చక్కగా దీపాన్ని అలంకరించి ధూపం చూపించి నమస్కారం చేసుకోవాలి. తరువాత స్వామివారిని ఆవాహన చేసి అన్ని ఉపచారాలతోటి స్వామివారిని పూజించుకోవాలి. పుష్పాలతో పూజించుకోవాలి. తరువాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి, సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా చదువుకోవాలి. ఈ షష్ఠి రోజున నైవేద్యంగా స్వామికి పచ్చి చలిమిడి, అలాగే చిమ్మిలి, కొబ్బరికాయ, పానకం అందుబాటులో ఉంటే ఏమైనా ఇతర పండ్లు నివేదన చేసి తాంబూలం పెట్టాలి. ఇలా నైవేద్యం పెట్టడం పూర్తయిపోయిన తరువాత కర్పూర హారతి ఇవ్వాలి. అక్షింతలు, పువ్వులు తీసుకుని స్వామివారికి సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారిపై వేసి తమ పిల్లలు వంశం చల్లగా ఉండేటట్లుగా చూడమని వేడుకొని ప్రసాదంగా ఆ పువ్వులు, అక్షింతలు తీసుకోవాలి. ఈ విధంగా యథాశక్తి ఇంట్లో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవాలి. ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు లేదా దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ, ఇతర పండ్లు స్వామివారికి తీసుకొని వెళ్ళి చక్కగా స్వామివారిని పూజించుకోవాలి. ఆయన దర్శనం కూడా చేసుకోవాలి. షష్ఠి రోజు ముఖ్యంగా ప్రధానంగా పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి పుట్ట వద్ద నీళ్లు చల్లి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకుని ఆ ముగ్గుపై దీపం వెలిగించి ధూపం చూపించి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని పుట్టలో పాలు పొయ్యాలి. జంట నాగులు ఉంటే వాటిపై కూడా అక్కడ పాలు పొయ్యాలి. ఆ తరువాత స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయాలి. ఇక ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి పలహారం తీసుకుంటారు కొంతమంది. కొందరు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. కొందరు ఈ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజున భోజనం చేస్తారు. కొందరు ఉప్పు లేని పదార్థాలను తింటూ ఉంటారు. ఇవి మీ ఆచారాలను బట్టి, ప్రాంతాన్ని బట్టి, మీ శరీరం సహకరించే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మీ వీలును బట్టి మీరు చేసుకోండి. ఈ విధంగా సంతానం లేనివారు సంతానం కోసం, సంతానం ఉన్నవారు పిల్లలు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని, వంశం వృద్ధి చెందాలని, సంపద పెరగాలని, సకల ఐశ్వర్యాలు సమకూరాలని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి రోజు పూజ చేసి ఆయన యొక్క కరుణా కటాక్షాలను పొందండి. మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల మాసమే మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది.
తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశలో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు, తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెప్తున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశిపుని కుమారుడు నిమూచి, నిమూచి కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. ఇక తమ వల్ల కాదనుకుని తారకాసురుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నారు. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడిని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు. ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట, చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రావి చెట్టును తాకితే తరతరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. రావి చెట్టు కిందే నాగుల విగ్రహాలు ఉంటాయి. ఎందుకంటే రావి చెట్టుకు సర్పదోషాలను తొలగించే శక్తి ఉంది. మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించటము మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. కొడుకును కనటం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెప్తుంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో శివుడు, చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జస్ట్ రావి చెట్టును తాకితే చాలు, సర్వదోషాలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఏం లేదు, ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టును తాకి కాసేపు అక్కడ కూర్చోండి. నాగదేవతల విగ్రహాలకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఈరోజు ఏదో ఒక సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టును 11 సార్లు తాకి ఆ చెట్టు కింద 5 నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి. అంతే. నీళ్లు పొయ్యాల్సిన అవసరం కూడా లేదు, పూజలు చేయవలసిన పని లేదు. ఈరోజు ఇలా రావి చెట్టును జస్ట్ టచ్ చేస్తే చాలు, కోరికలు నెరవేరుతాయి. ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు రావి చెట్టును తాకి ఆ చెట్టు కింద కూర్చోవటం వలన మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది, మానసిక బాధలను లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది, మీ కష్టాలను బాధలను పోగొడుతుంది, సర్వదోషాలను పోగొడుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పక అందరూ కూడా రావి చెట్టును తాకండి. కష్టాలు దోషాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయా హృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు. ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన, కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. ఈరోజు పుట్టలో పాలు పోస్తారు. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతుదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వ విధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమును కలిపి జపం చేసి సర్ప మంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహము కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజలు చేయటం మనం చూస్తూ ఉంటాం. సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు మండలం పాటు అంటే 40 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.